సాయంత్రం ఖచ్చితంగా 6 గంటల 10 నిమిషాలకు పాత బస్టాప్ దగ్గర ఉన్న అదే బెంచ్పై రామన్ గారు కూర్చుంటారు. చేతిలో ఒక చిన్న కాగితపు సంచి ఉంటుంది. రోజు అక్కడి నుంచి విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు వెళ్ళిపోతుంటారు. కానీ ఆ సంచిలో ఏముందో ఎవ్వరూ గమనించరు. ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం అన్య అనే చిన్న అమ్మాయి ఆయన ముందర ఆగింది. తాతయ్య, ఎవరికోసం ఎదురు చూస్తున్నారా అని అడిగింది. రామన్ గారు చిరునవ్వు నవ్వారు. అది ఆనందం కంటే జ్ఞాపకాలతో నిండిన చిరునవ్వు. అవునమ్మా, నేను ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాను అని మెల్లగా చెప్పారు. అన్య ఆయన పక్కనే కూర్చుంది. వర్షం తగ్గింది. మౌనం కూడా సౌకర్యంగా అనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఆమె సంచిని చూపిస్తూ, ఇందులో ఏముంది అని అడిగింది. ఆయన నెమ్మదిగా సంచి తెరిచారు. అందులో కొంచెం నలిగిన బన్ ఒకటి, చిన్న పాలు సీసా ఒకటి ఉన్నాయి. నా కొడుక్కి ఇవంటే చాలా ఇష్టం అన్నారు. అతనికి 5 ఏళ్లున్నప్పుడు రోజూ పని నుంచి వస్తూ ఇవి తెచ్చేవాణ్ణి. కానీ ఒకరోజు ఆలస్యమైంది. ఆయన గొంతు వణికింది. ఆ రోజు బస్సు రాలేదు. ప్రమాదం జరిగింది. నేనతనికి ఇవ్వలేకపోయాను. అన్యకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. ఆమె మౌనంగా ఆయన ముడతల చేతిని పట్టుకుంది. తర్వాతి రోజు ఆమె మళ్ళీ వచ్చింది. ఆ తర్వాతి రోజు కూడా. కొన్నిసార్లు పూలు తెచ్చేది. కొన్నిసార్లు స్కూల్ కథలు చెప్పేది. రామన్ గారు మెల్లగా ఎక్కువగా నవ్వడం మొదలుపెట్టారు. మాట్లాడటం మొదలుపెట్టారు. బాధతో ఎదురు చూడటం కాస్త తగ్గింది. ఒక సాయంత్రం అన్య 2 బన్సు, 2 పాలు సీసాలు తెచ్చింది. ఇది ఆయన కోసం అని ఒకటి బెంచుపై పెట్టింది. ఇది మీకోసం. రామన్ గారి కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి. ఈసారి అవి బాధ వల్ల కాదు, ఆప్యాయత వల్ల. సంవత్సరాల తర్వాత ఆ బెంచి మారిపోయింది. బస్టాప్ కొత్తదయింది. కానీ అక్కడ ఒకప్పుడు ఎదురుచూసిన వృద్ధుడి గురించి, అతనికి ప్రేమ ఇంకా బ్రతికే ఉందని నేర్పిన ఒక చిన్న అమ్మాయి గురించి ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ మాయమవదు. అది కొత్తగా ఉండేందుకు ఒక చోటు కోసం ఎదురుచూస్తుంది. మరియు కొన్నిసార్లు స్వస్థత నిశ్శబ్దంగా సరైన సమయంలోనే వస్తుంది.